మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ వెసులుబాటు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ మెదక్ చౌరస్తాలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాములు, జిల్లా మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో దేశం ప్రగతి బాటలో పయనించడానికి మొన్న ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా అనుకూలంగా ఉంది. 12 లక్షల లోపును ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు రామాయంపేట పట్టణంలో రామాయంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా దేశం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్ల రిజల్ట్ ఢిల్లీ 8వ తేదీన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో బడ్జెట్ అన్ని వర్గాలకు, ముఖ్యంగా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, మరియు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉద్యోగులకు కావచ్చు, అన్ని రకాల వర్గాలకు, మహిళలకు, అన్ని రకాల వర్గాలకు అనుకూలంగా మంచి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందుకు కానీ ప్రధాని మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా వారి నాయకత్వంలో దేశం ఇంకా ముందుకు తీసుకుపోయాలనే లక్ష్యంతో ఈసారి తీసుకొచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు భారతదేశం ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎప్పుడు లేనిది చాలామంది, భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న మేధావర్గం కూడా ఇది ప్రజల యొక్క బడ్జెట్, ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్, ఇది ఏదైతే రైతులు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ బడ్జెట్ అనేది స్పష్టంగా వాళ్ళను అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చిన బడ్జెట్. అదేవిధంగా వేతన జీవులు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక వేతనలకు గురైనప్పటికీ ఈసారి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.